వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరి నెత్తికి ఎక్కుతలేదు అనుకోవచ్చు. ఎందుకంటే అతి వేగం ప్రాణాలు తీస్తుంది అని ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసే చేస్తుర్రా లేకపోతే తెలియక చేస్తుండ్రా అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముగ్గురు మైనర్లు ఈరోజు అంటే పొద్దున ఈ వార్త బయటకు వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ అంటే హైదరాబాద్ బహదూర్పుర నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు కొత్తగా ఫ్లైఓవర్ వేసిండ్రు. అంటే ఇది జూ పార్క్ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్. జూ పార్క్ దగ్గర నుంచి వెళ్తున్న ఫ్లైఓవర్ మొన్ననే ఇనాగ్రేటర్ అయింది. ఇక ఫ్లైఓవర్ కదా, ఎవరు అడ్డు ఎవరు రారు, ఫ్లైఓవర్ అంతా మనదే అనుకున్నారా ఏమనుకున్నారా తెలీదు. ఈ ముగ్గురు మైనర్లు కూడా ఒకే బైక్ మీద వెళ్ళిండ్రు. అందరు కూడా 16-17 ఇయర్స్ లోపు పిల్లలే ముగ్గురు కూడా. సో అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి టైంలో బైక్ అదుపు తప్పింది. మధ్యలో కరెంటు పోల్ ఉంటుంది కదా పక్కనకు, ఆ కరెంటు పోల్ని ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్ని కూడా ఢీకొట్టి ముగ్గురు మైనర్లు కూడా అత్యంత దారుణంగా చనిపోయిన పరిస్థితి. అంటే ఆ ఫ్లైఓవర్ మొత్తం కూడా రక్తసిక్తం అయిపోయింది అనుకోవచ్చు. ఈ మైనర్లు రాత్రి 1 గంట ప్రాంతంలో వీళ్ళు అంటే ఒక ట్రిప్ అనుకున్నారా, జాలీ ట్రిప్ అనుకున్నారో, ఇక బైక్ దొరికింది అనుకున్నారా, ఏమనుకున్నారో తెలియదు. బట్ 16-17 అంటే టీనేజర్స్. ఈ టీనేజర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాత్రం ఎక్కడ కూడా కాకుండా ఉండట్లేదు. ఇప్పుడు బహదూర్పురాకు చెందినటువంటి ఈ ముగ్గురు మైనర్లు కూడా పూర్తిగా అక్కడే స్పాట్లో చనిపోయిన పరిస్థితి. రాత్రి 1 గంట ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మరి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి వెళ్ళారా చెప్పకుండా వెళ్ళారా తెలీదు. బట్ వాళ్ళు రాత్రి ఇన్సిడెంట్ అయిపోయింది, వాళ్ళకు తెలిసేలోపు ఏ మధ్యరాత్రో తెలిసి ఉంటుంది. ఆ తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకుని వచ్చి చూసేసరికి ఏముంటుంది, ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళు పూర్తిగా ఆ ఫ్లైఓవర్ మీద చాలా ఫాస్ట్గా అంటే ర్యాష్ డ్రైవింగ్ అనుకోండి, ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఈ ముగ్గురు మైనర్లు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఈ బైక్ స్టంట్లు ఎక్కువైపోయినాయి. రాత్రి వేళల్లో ఎంత కట్టడి చేసినా ఎంత నిగ్రానీ పెట్టినా సరే ఎక్కడ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాత్రం ఆగట్లేదు. అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నిటినీ కూడా కట్టడి చేయడానికని పోలీస్ వ్యవస్థ అవగాహన కార్యక్రమాలు చేస్తుంది. అట్లనే సీసీ కెమెరాలో గుర్తించి వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంది. అయినా సరే ఖాళీ ప్రదేశాల్లో కావచ్చు, లేదంటే ఈ ఓఆర్ఆర్ అండ్ ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ మీద చాలా వరకు ఈ స్టంట్లు చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయినారు. అందులో ఎక్కువ మటుకి మైనర్లు ఉంటున్నారు, టీనేజర్సే ఉంటున్నారు, యంగ్ పిల్లలే ఉంటున్నారు. వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పకుండానే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని కొన్ని ఇన్సిడెంట్స్లో, లేదంటే చెప్పినా వినకుండా, ఎంత చెప్పినా బతిమిలాడినా ఏం చేసినా వినకుండా కొంతమంది చాలా మొండిగా చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చినా, తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించినా, వీళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినా ఎక్కడ కూడా వీళ్ళు ఆగనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈరోజు ఈ ఫ్లైఓవర్ మీద జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే ఒక్క బైక్ మీద ఇద్దరే ట్రావెల్ చేయాలి, అట్లాంటిది ముగ్గురు. ఈ మధ్యకాలంలో చూడండి డే టైంలో కూడా ముగ్గురు నలుగురు కనిపిస్తున్నారు. అసలు మరి వాళ్ళని సీసీ కెమెరాలో గుర్తిస్తూ వాళ్ళకు వార్నింగ్ ఇస్తుండ్రా లేదా అసలు తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ అయితే ఏడన్నా పాటిస్తున్నారా అని పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హెల్మెట్ కంపల్సరీ చేసిండ్రు, అసలు అది ఎక్కడన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? అది వచ్చిన ఒక వారం రోజులు హడావిడి ఉంటుంది తప్పించి ఆ తర్వాత అందరు మర్చిపోతున్నారు. యథావిధిగా ఎట్లా పోవాలనో ఎట్లా రావాలనో అట్లనే చేస్తున్నారు. సో ఇవన్నీ సంఘటనలు కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇట్లా స్పీడ్గా ఏదో చేసేయాలి, మాకేమవుతుందిలే, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాంలే అని ఇట్లా మైనర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి డ్రైవ్ చేస్తున్నారు, ఆర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఆర్ ఏమంటారు లాంగ్ డ్రైవ్కి పోతున్నారు రాత్రి పూటల్లో. ఇది అన్సేఫ్ అని ఎన్ని టైమ్స్ చెప్పినా కూడా విననటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చూడాలి మరి వీటన్నిటికీ ఎప్పుడు అడ్డుకట్టబడుతుందో ఏందో అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ మిగిలిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మైనర్లు, తల్లిదండ్రులు పాపం వాళ్ళు 1 గంట ప్రాంతాల్లో అంటే నాకు తెలిసి
వాళ్ళకి చెప్పకుండా చేయకుండానే బయటకు వెళ్ళిపోయి ఉంటారు. ముగ్గురు దోస్తులు కలిసి ఒక బైక్ మీద ర్యాష్ డ్రైవింగ్, అంటే ఫ్లైఓవర్ చాలా ఎంటీగా ఉంటుంది, జూ పార్క్కి దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్, అతిపెద్ద అంటే లాంగ్ ఫ్లైఓవర్ కూడా. సో జాలీగా ఒక ట్రిప్ వేసి వద్దాము అనుకొని ఉంటారు, కానీ కంట్రోల్ తప్పింది, అదుపు తప్పి కరెంటు పోల్ని ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడ్ని ఢీకొట్టి ముగ్గురు మైనర్లు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి అయితే కనిపించింది.